నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రామ్చంద్. కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో షోరూములు ఏర్పాటు చేయటం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్రాలయ షోరూమును ఆయన సినీ నటి నిధి అగర్వాల్ తో కలిసి ప్రారంభించారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్రాలయ షాపింగ్ మాల్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తుపాటి నాగరాజు, వస్త్రాలయ షోరూం యజమాని గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూంలో జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం షోరూంలోని వస్త్రాలను ముఖ్య అతిథులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, కర్నూలు నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటికే డ్రెస్ సర్కిల్ షోరూంతో అందరి మన్ననలు పొందుతున్న గోపాల్ రెడ్డి లేటెస్ట్ డిజైన్లతో కూడిన వస్త్రాలయ షోరూం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. నీతి నిజాయితీగా వ్యాపారం చేయడం వల్లే ఆయన వస్త్ర వ్యాపారంలో అభివృద్ధిలోకి వచ్చారని వివరించారు. ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ వస్త్రాలయ షోరూంకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం అభినందనీయమని, దీనివల్ల వస్త్రాలయ షోరూం వ్యాపార పరంగా మరింత వృద్ధిలోకి వస్తుందని తెలిపారు. కర్నూలులో ప్రస్తుతం పారిశ్రామిక విప్లవం జరుగుతోందని తెలిపారు. జాతీయ రహదారులు, సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి, వేల కోట్ల రూపాయలతో రానున్న పరిశ్రమలతో పాటు బంగారు, వెండిలను వెలికి తీసే కార్యక్రమాలు జిల్లాలో జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, వస్త్రాలయ షోరూం మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ, ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో అన్ని వయసుల వారికి ఆధునిక డిజైన్లతో కూడిన వస్త్రాలు అందుబాటులో ధరల్లో ఉన్నాయని వివరించారు. కర్నూలు వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ఒక 3 years ముందు కూడా వచ్చాను. నాకు ఇంత లవ్ వస్తుంది కర్నూలు. సో చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. విషింగ్ యూ 100,000, 5,000 more stores all over India. So congratulations and all the best. ఇలా కలెక్షన్స్ చాలా బాగుంది అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఇక్కడ రావాలి అండ్ షాపింగ్ చేయాలి. కర్నూలు నాకు చాలా నచ్చింది అండ్ మన సినిమాకి కూడా ఎంత లవ్ వచ్చింది ఫ్రమ్ కర్నూలు. సో అందుకే లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రాంత వాసి గోపాల్ రెడ్డి గారు డ్రెస్ సర్కిల్ అని చాలా షాపులు రాష్ట్రంలో నెలకొల్పారు. చాలా ప్రాఫిటబుల్గా నడుస్తున్నాయి. కొత్త కొత్త వస్త్రాలంతా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు ఆయన. అలాగే ఈరోజు ఇంకొక కాంప్లెక్స్, వస్త్రాలయము అనే కాంప్లెక్స్ని కర్నూలు ప్రజలకు అందిస్తున్నారు. నిధి అగర్వాల్ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఆమె మీ అందరికి తెలిసిన వ్యక్తి. ఆమె జనరల్గా ఇటువంటి ఎప్పుడైనా ఇనాగ్రేట్ చేసినప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నప్పుడు బాగా వ్యాపారాలు అవుతాయని వినికిడి. సో అలాగే మన గోపాల్ రెడ్డి గారు ముందుగానే అదృష్టవంతుడు, నిజాయితీగా వ్యాపారాలు చేస్తూ 2 చేతులు కలిస్తే శబ్దమవుతున్నట్లు నిధి అగర్వాల్, గోపాల్ రెడ్డి వస్త్రాలయ వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇనాగ్రేట్ చేయటం ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే, కర్నూలులో ఒక పారిశ్రామిక విప్లవం జరుగుతున్నది కర్నూలు డిస్టిక్లో. మరి పారిశ్రామిక విప్లవం జరిగినప్పుడు మళ్ళీ అలాగే హైవే రోడ్స్, నేషనల్ హైవే రోడ్స్, సోలారు, విండ్ పవరు, కొన్ని వేలాది కోట్లతో ప్రాజెక్టులు వస్తున్నాయి. అంతేకాకుండా బంగారు వెలికి తీయటం, వజ్రాలు వెలికి తీయటం కూడా జరగబోతున్నది మన కర్నూలు జిల్లాలో. సో ఇటువంటి ఈ అమ్మాయి పేరు నిధి, మా కర్నూలు భూమిలో నిధి ఉన్నది. మరి ఈ నిధిని వెలికి తీస్తాం. ఈ వస్త్రాలయాన్ని ప్రజలకు అందించే దాంట్లో ఈమె పాత్ర వహిస్తున్నది. సో ఇది శుభం కలుగుతుంది. తప్పకుండా వ్యాపారం చాలా సమృద్ధిగా జరుగుతుంది. వారి కుటుంబ సభ్యులకు అందరికీ బ్లెస్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఎంతో శుభదినం. మా కర్నూలు జిల్లా వాసి అయినటువంటి గోపాల్ రెడ్డి గారు ఇదివరకే కర్నూలు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో అయితేనేమి డ్రెస్ సర్కిల్ అనే షోరూమ్తో
ప్రారంభం చేసి ఈరోజు వస్త్రాలయాన్ని మన నూతనంగా ఒక కొత్త వరవడికి ఆవిష్కరణ చేసి కర్నూలు పట్టణంలో బ్రహ్మాండంగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిధి అగర్వాల్ గారిని ఇక్కడికి రప్పించి మరియు రాజ్యసభ సభ్యులైనటువంటి పారిశ్రామికవేత్తైనటువంటి టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు నూతన షోరూమ్ను ప్రారంభించినందుకు ముందుగా ఈ వస్త్రాలయ యాజమాన్యానికి అంతా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు ప్రజలకంతా అందుబాటులోకి తేబోతున్నారు. అన్ని రకాలైన ధరల్లో ఓ చిన్నపాటి నుంచి మధ్యతరగతి కుటుంబం అయితేనేమి, పెద్ద కుటుంబం అయితేనేమి అన్ని రకాల వర్గాల వాళ్ళు ఈ షాప్కి వచ్చి ఈ షాప్ను ఆదరించాలి. ఎందుకంటే మన ప్రాంతవాసి కాబట్టి మనం ఎంతో ప్రోత్సాహం అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ మన వస్త్రాలయ షాపింగ్ మాల్ ఇందులో అన్ని వర్గాలకు సంబంధించిన అంటే కిడ్స్, మెన్స్, ఉమెన్ సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి ఇక్కడ. అంటే వెడ్డింగ్ కలెక్షన్స్ కానీ, తర్వాత క్యాజువల్ వేర్ కానీ అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి. సో అన్ని తరగతుల వారికి ఇక్కడ వస్త్రాలు దొరుకుతాయి. అదే విధంగా ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ఈ రోజు నుంచి దీపావళి వరకు ప్రతిరోజు లక్కీ డ్రాలో ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రతిరోజు లక్కీ డ్రాలో ఒకరికి విలువైన బహుమతులు అంటే టీవీ, ఫ్రిడ్జ్, బైక్, వాషింగ్ మిషన్ ఇట్లాంటి విలువైన బహుమతులు అందజేయబడతాయి. అలాగే బంపర్ డ్రాగా కారు కూడా అనౌన్స్ చేసాము, అది కూడా అందజేయబడుతుంది. సో ఇవే కాకుండా మన దగ్గర ఇప్పుడు చాలా క్వాలిటీ, మెయిన్గా క్వాలిటీ పరంగా మేము ఎట్టి పరిస్థితుల్లో రాజీ అనేది ఉండదు. అందుకనే మేము ఇన్నేళ్ళు ఈ వస్త్ర రంగంలో సక్సెస్ఫుల్గా రాణిస్తున్నాము. అన్ని రకాల వస్త్రాలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి అందరూ కూడా ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. జాతీయ స్థాయి కల్చరల్ ఫెస్టివల్ లో టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చిన్నారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో ప్రతిభ కనబరిచిన చిన్నారులను ఆయన అభినందించారు. మహారాష్ట్రలోని పూణే నగరంలో ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన 2వ జాతీయ స్థాయి కల్చరల్ ఫెస్టివల్లో పాల్గొని టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ కేవి భార్గవ్ కుమార్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులైన హరినాథ్, మోక్షిత, పూజిత, యోషిక, భార్గవి, పూజిత, హర్షిత, శృతిక, షణ్ముఖి, గీతాన్వితలను ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ జాతీయ స్థాయి కల్చరల్ ఫెస్టివల్లో టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన చిన్నారులు ప్రతిభ కనబరచడం అభినందనీయమని చెప్పారు. ఏ సంస్థ అయినా విజయవంతంగా ముందుకు సాగాలంటే దాని వెనుక నిర్వాహకులకు ఆసక్తి, ఉత్సాహం ఉండాలని డాక్టర్ కేవి భార్గవ్ కుమార్కు అవి ఉండడం వల్లే తమ సంస్థ చిన్నారులు జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. నగరానికి చెందిన చిన్నారులు జాతీయ స్థాయిలో రాణించడం వల్ల కర్నూలు పేరు దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వస్తుందని చెప్పారు. అనంతరం టీజీవీ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు డాక్టర్ కేవి భార్గవ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం వల్లే తాము ఇలాంటి విజయాలు సాధించగలుగుతున్నామని తెలియజేశారు. పూణేలో జరిగిన జాతీయ స్థాయి కల్చరల్ ఫెస్టివల్లో తమ చిన్నారులు అద్భుతంగా ప్రదర్శన చేసి ప్రతిభ చాటారని చెప్పారు. తమ అకాడమీ భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు చేసుకోవడం గర్వకారణంగా ఉందని తెలియజేశారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో యువతను ప్రోత్సహించడానికి వీలుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రోత్సాహంతో టీజీబీ స్టూడెంట్ అండ్ యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు స్థాపించినట్లు తెలియజేశారు. యువతను దేశభక్తులు పెంపొందించడంలో, యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో, యువతను జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం, వారిని వాలంటీర్లుగా తయారు చేయడం వంటి ప్రధాన ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించామని తెలియజేశారు. ఈ సంస్థలో కర్నూలుతో పాటు జిల్లాలోని యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నుంచి మొత్తం 12 మంది స్టూడెంట్స్ పూణేలో జరిగిన 2వ అంతర్జాతీయ స్థాయి నృత్యోత్సవాల్లో మరియు కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో
పాల్గొనడం జరిగింది. ఈ సదవకాశాన్ని మహారాష్ట్ర కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీన్ని మన పిల్లలు అద్భుతంగా అక్కడ నృత్య ప్రదర్శన చేసి కొన్ని భాషలు కూడా నేర్చుకోవడం జరిగింది. వాళ్ళు కల్చరల్ ఎక్స్చేంజ్ కింద, లాంగ్వేజ్ ఎక్స్చేంజ్ కింద కూడా నేర్చుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మాకు ఎన్వైపి నుంచి ఎంతో ఆదరణతో జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళడానికి మాకెంతో సహాయ సహకారాలు అందిస్తున్న టీజీ వెంకటేష్ గారికి మా స్టూడెంట్స్ నుంచి, మా పేరెంట్స్ నుంచి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ యువత కోసము మరియు స్టూడెంట్స్ కోసము జాతీయ స్థాయిలో ఒక్క మా ఇన్స్టిట్యూట్ నుంచే కాకుండా పలు స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి కూడా అందరికీ అవకాశాలు ఇవ్వడానికి టీజీ వెంకటేష్ గారి యొక్క ఆజ్ఞ మేరకు టీజీవి స్టూడెంట్స్ అండ్ యూత్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో పిల్లల్లో, స్టూడెంట్స్లో, యూత్లో దేశభక్తిని పెంపొందించడానికి మరియు ఒక వాలంటీర్స్గా తయారు చేయడానికి, వాళ్ళకు ఒక చైతన్యాన్ని కలిగించి దేశం పట్ల, దేశాభివృద్ధికి, దేశం పట్ల కార్యక్రమాలు నిర్వహించడానికి టీజీ వెంకటేష్ గారి ఆశీర్వాదంతో టీజీవి స్టూడెంట్స్ అండ్ యూత్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయబోతున్నాము. కాబట్టి దీనిని కర్నూలులో ఉన్నటువంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ అండ్ కాలేజ్ హయ్యర్ క్లాస్ పిల్లలు మరియు కాలేజ్ యువత ఇందులో పాల్గొని మా మీద ఎంతో అభిమానంతో ఇలాంటి వాటికి ప్రోత్సాహం ఇస్తున్న కళాభిమాని, దేశాభిమాని, అలాగే అన్ని రంగాల్లో, క్రీడా రంగాల్లో అన్నిట్లో ప్రోత్సహిస్తున్న టీజీ వెంకటేష్ గారికి మా కళా సంస్థ తరపున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాం. ఏ సంస్థ అయినా చక్కగా నడవాలి అంటే దాని వెనక ఉన్న వాళ్ళు ఆ గొప్పతనం ఉండాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. అలాంటి వారు మాకు భార్గవ దొరికారు. భార్గవ గారు మీరు చూస్తూనే ఉంటుంది, పిల్లలంతా ఎంత కలకల్లాడుతున్నారు, అవార్డ్స్ తీసుకొని వస్తున్నారు, అన్ని దగ్గర నుంచి అవార్డ్స్ తీసుకొని వస్తున్నారు. ఒక టీజీ వెంకటేష్ ఫైన్ ఆర్ట్సే కాకుండా మన ప్రాంతాన్ని, అంటే మన రాయలసీమ ప్రాంతాన్ని, మన కర్నూలు ప్రాంతాన్ని తెర మీదకి దేశంలో తీసుకుని వస్తున్నందుకు భార్గవ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ఆయా శాఖలు నిర్దేశించిన గడువులోగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం మరిన్ని పరిశ్రమలను స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి ద్వారా తలసరి ఆదాయం, జీడీపీ పెరుగుతుందన్నారు. అదేవిధంగా ఉన్న పరిశ్రమలకు మనం శాఖాపరంగా అవసరమైన సహకారం అందించాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమని తెలిపారు. అందువల్ల సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులకు గడువులోపు అనుమతులను మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి 19 కర్మాగారాల విభాగానికి సంబంధించి 1, భూగర్భ జల శాఖకు సంబంధించి 1, ఏపీఎస్పీడీసీఎల్కి సంబంధించి 1, లీగల్ ప్రమోటాలజీకి సంబంధించి 57 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, వీటిని వేగవంతంగా అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్కు నీటిని సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు షాపులలో బరువు యంత్రాలను తనిఖీ చేస్తున్నారా లేదా అని కలెక్టర్ లీగల్ మెట్రాలజీ అధికారిని ఆరా తీశారు. 15 రోజులలో అన్ని తనిఖీ చేయాలని, 15 రోజులలో తర్వాత తనిఖీ చేస్తానని కలెక్టర్ లీగల్ మెట్రాలజీ అధికారిని ఆదేశించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లో భాగంగా 5 క్లెయిమ్లకు 35,92,000 రూపాయలకు ఆమోదం తెలపడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడి రాయితీ కింద 5 క్లెయిమ్స్కు సంబంధించిన 5 మంది ఎస్సీలకు 35,92,201 రూపాయలు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద ఆమోదం తెలపడం జరిగిందని వివరించారు. ప్రజలు, విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలపై అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్కోర్డు సమావేశాన్ని నిర్వహించారు.
నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్కార్డు సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు, పాఠశాలలు మరియు కాలేజీ విద్యార్థులకు మత్తు పదార్థాలపై పూర్తి అవగాహనను కల్పించడం ద్వారా మత్తు పదార్థాల వినియోగం, రవాణాను అరికట్టడం సాధ్యపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులకు మత్తు పదార్థాలపై పిల్లలు అవగాహన కల్పించగలరని కలెక్టర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాయలసీమ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న డిగ్రీ కాలేజీలలో సోమవారంలోగా ఈగల్ టీంలను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. పాఠశాలలో, జూనియర్ కాలేజీలలో ఈగల్ టీంలను 2 ఉపాధ్యాయులు, 2 బాలురు మరియు 2 బాలికలు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. అన్ని విద్యా సంస్థలలో విద్యార్థులకు ప్రేయర్ మరియు ఇతర సమావేశాల సమయంలో మత్తు పదార్థాలపై అవగాహన కల్పించవలసిందిగా అధికారులను ఆదేశించారు. పంట పొలాలలో గంజాయి సాగుపై ప్రత్యేక నిఘా పెట్టాలని కలెక్టర్ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సిబ్బందికి బస్సులో ప్రయాణికుల రూపంలో వచ్చే పార్సల్స్ను జాగ్రత్తగా గమనించాలని మరియు ఆర్టీసీ వారి కొరియర్ సర్వీసులలో కూడా రవాణా జరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. పోలీసు శాఖ వారి దగ్గర మత్తు పదార్థాల వినియోగం, రవాణా అరికట్టడానికి వాటికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు, వీడియోలు సమీకరించుకుని అనునిత్యం ప్రజలతో సంబంధం ఉండే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా విస్తృతమైన అవగాహన కల్పిస్తామని, డిఎం అండ్ హెచ్ఓ ఆధ్వర్యంలో నడిచే డి అడిక్షన్ సెంటర్కు టెస్టింగ్ కిట్లు, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 250 పాఠశాలల్లో ఈగల్ టీంలు ఏర్పాటు చేయడం అయినదని, ఇంకా ఏర్పాటు చేయని వారు వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా మరియు ప్రతి శుక్రవారం విద్యార్థులను సమావేశపరిచి విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించవలసిందిగా పాఠశాల, జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు, క్లస్టర్ యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ విద్యా సంస్థలను ఆదేశించారు. పెద్ద తుంబలం గ్రామంలో గంజాయి పంటను అంతర పంటగా సాగు చేస్తుండగా గుర్తించి 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడమైనదని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారిని ఉద్దేశించి ఇటువంటి పంటల సాగుపై మీ సిబ్బంది ద్వారా నిఘా ఉంచాలని, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పాఠశాల, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలలో అందరికీ అగుపడేలాగా మత్తు పదార్థాల నివారణకు సంబంధించిన పెయింటింగ్ వేయించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్తు పదార్థాలను రవాణా చేసిన ఎడల ఎన్డీపీఎస్ 47 చట్టం కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ అధికారులను తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 25వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి తెలిపారు. ఈ మేరకు నియామక పత్రాలు అందుకునేందుకు అభ్యర్థులతో వెడుతున్న బస్సును ఆమె జెండా ఊపి ప్రారంభించారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సిలో అర్హత పొందిన అభ్యర్థులకు విజయవాడలో ఈ నెల 25వ తేదీన నియామక పత్రాలను అందించనున్న సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2805 మంది అభ్యర్థులను వారి అటెండెంట్లతో సహా 123 బస్సులలో తీసుకెళ్తున్న నేపథ్యంలో జెండా ఊపి బస్సులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి 2025లో ఎంపికైన అభ్యర్థులకి ఈ నెల 25వ తేదీన విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంపిక, నియామక పత్రాల అందజేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా జిల్లాలో ఎంపిక కాబడిన మొత్తం 2805 మందిని రాయలసీమ యూనివర్సిటీ నుండి మొత్తం 123 బస్సులలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి పంపడం జరిగిందన్నారు. ప్రతి బస్సుకు ఒక పోలీస్ ఎస్కార్టు, బస్సులలో మెడికల్ కిట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి బస్సుకు డిపార్ట్మెంట్ నుండి 3 అధికారులను బస్సు ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగిందన్నారు. ప్రతి 10 బస్సులకు ఒక నోడల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారన్నారు. నరసరావుపేట మరియు గుంటూరులో మహిళలకు 8 కేంద్రాలు మరియు పురుషులకు 10 కేంద్రాలు, విడివిడిగా ఏర్పాటు చేసిన 18 కేంద్రాలలో రాత్రి బస ఏర్పాటు చేయడమైనదన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించుకున్న అనంతరం బస్సులు తిరిగి జిల్లా కేంద్రాలకు యథావిధిగా బయలుదేరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సామెల్ పాల్ తదితరులు పాల్గొన్నారు. రహదారుల ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ లో ఆమె రహదారి భద్రతా సమావేశం నిర్వహించారు.
నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్లాక్ స్పాట్స్గా గుర్తించిన రహదారి ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా బ్యారికేడింగ్, రంబుల్ స్ట్రిప్స్, సైన్ బోర్డ్స్ లాంటి ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్ఎన్బి నేషనల్ హైవే కర్నూలు, అనంతపురం, కడప ప్రాజెక్టు డైరెక్టర్లను ఆదేశించారు. అలాగే పోలీస్ శాఖ ప్రతిపాదించిన విధంగా ఆర్ఎన్బి పంచాయతీరాజ్ నేషనల్ హైవేస్కు సంబంధించిన రోడ్లలో 84 అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పించాలని ఆర్టీసీ, రవాణా శాఖల అధికారులను ఆదేశించారు. ఎల్లమ్మ దేవాలయం దగ్గర జరుగుతున్న అప్రోచ్ రోడ్ పనులను 1 నెలలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెద్దపాడు నుండి హైదరాబాద్ ఎన్హెచ్కు లింక్ చేస్తూ ఔటరింగ్ రింగ్ రోడ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను అక్టోబర్ 10వ తేదీలోపు జనరల్ బాడీ సమావేశంలో ఆమోదం తీసుకుని ప్రభుత్వానికి పంపాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అలాగే ఉల్చాల గాయత్రి ఎస్టేట్ జంక్షన్ అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అలాగే నగరంలో జరుగుతున్న ఇతర సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఆదోని, మంత్రాలయం, ఆలూరు తదితర ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎన్బి రోడ్లలో రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా వెలుతురు ఇచ్చే రోడ్ స్టడ్స్ను ఏర్పాటు చేయాలని ఆర్ఎన్బిఎస్ఈకి సూచించారు. నగరంలో ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాల నిర్వహణ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అలాగే మరో 135 సీసీ కెమెరాలను త్వరితగతిన ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్వి మున్సిపల్ కమిషనర్కు సూచించారు. సమావేశంలో ఆర్ఎన్బిఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, డిటిసి శాంతకుమారి, నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్లు, పంచాయతీరాజ్, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వాసురెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో జాతీయ స్థాయి ఆట్యాపాట్యా పోటీలకు వెళుతున్న క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేశారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో కర్నూలు జిల్లా ఆట్యాపాట్యా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పల్నాడు జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ ఆట్యాపాట్యా పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు ఏర్పాటు చేసిన టీ-షర్ట్లు పంపిణీ కార్యక్రమానికి విఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసురెడ్డి మాట్లాడుతూ ఆట్యాపాట్యా అత్యంత పురాతన క్రీడని అన్నారు. క్రీడల్లో పాల్గొని వాటి ద్వారా వచ్చే ప్రశంసా పత్రాలతో ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కలుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆట్యాపాట్యా సంఘం సీఈఓ నాగరత్మయ్య, జిల్లా స్కేటింగ్ సంఘం సీఈఓ సునీల్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఒక స్పోర్ట్లా అయిపోయింది అనమాట. కాబట్టి మన జిల్లాల్ని కర్నూలు, నంద్యాల జిల్లా రిప్రజెంట్ చేస్తున్న మీరు తప్పకుండా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రత్నంగాజీ గారు, మరి అదే మరి మన సునీల్జీ గారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ తప్పకుండా మీరు మన జిల్లా పేరు నిలబెడతారని ఆశిస్తూ, అంతేకాకుండా రాబోయే కాలంలో మన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఆటని మీరు ముందుకు తీసుకెళ్ళి మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తూ సొంతంగా మీకు ఇది ఉపయోగం ఉంటుంది. కొన్నిసార్లు మంచి జాతీయ లెవెల్ అయితే మీకు మంచి జాబ్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో మీకు అదేవిధంగా మన దేశానికి, మన ప్రాంతానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.